కోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. అరే రే 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 గట్ల గుద్దిపోతారేం రయ్యా, మనుషులా మన్ను పోతులా మీరు? అరే పాపం పోలీస్ కానిస్టేబుల్ లెక్కున్నాడు. అరే రే 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 కింద పడేగా మరి ఏం లంగా పని చేసి తప్పించుకొని పోతుర్రు. ఈ పోలీస్ అన్న అయితే ఆ పనిగానే మంచిగా ప్రయత్నం చేసిండు గాని ఆ బార్గేట్ ను గుద్ది పోలీసుని కింద పడేసి మరీ పోతున్నారు దొంగల లెక్క. ఇది ఏన్నో జరిగింది అనుకునేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇక ఆ బైక్ మీద పోయేటోళ్ళు ఉన్నారు కదా పోరగాళ్ళు, గాళ్ళు ఏం చేసిరో తెలిస్తే ముఖం మీద తుప్పని ఉమ్మిస్తారు. దొంగతనంగా గంజాయిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మోసుకుపోతున్నారు వాళ్ళు. ఇక ఎట్లనో పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్టున్నది. ఆపుదామని చెప్పేసి బందోబస్తు గట్టిగానే చేసిరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జ్ సెంటర్ చెక్ పోస్ట్ దగ్గర బందోబస్తు అయితే గట్టిగానే ఏర్పాటు చేసిండు. అయినా కూడా అడ్డంగా ఉన్న బార్గేట్ ను గుద్దుకుంటా మంచిగా దర్జాగా దొరబాబులు లెక్క ఎట్లా పోతున్నారు చూడుర్రి. ఆ పోలీస్ సార్ మంచిగానే ఆపనీకి ప్రయత్నం చేసిండు గాని చూడడానికి మొండోళ్ళ లెక్కున్నారు. అట్లే గుద్ది ఉరుకుతున్నారు. పోలీసు గుడంగా జర దెబ్బలు తగిలినాయట పాపం. ఇటు నుంచి ఇద్దరు పోలీసులు ఉరుకొచ్చారు గానీ అయినా కూడా దొరకకుండా వెళ్ళిపోయారు. పోలీసులు ఉన్నారని తెలిసి కూడా అట్లే గుద్దుకుంటా పోయిర్రు అంటే గంజాయి ఆల్రెడీ కొట్టి వచ్చినట్టుర్రు. పోరి ఈడ దొరకకపోయినా ఇంకో చెక్ పోస్ట్ కాడ దొరుకుతారు. అప్పుడు ఈయన దొరికిరనుకో పోలీస్ స్టేషన్ లేచి లాట తీసుకొని ఈ పంత వాళ్ళ కొడతారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చినప్పటి సంది కింద పడ్డ పోలీసు చూసి జనాలు అయ్యో పాపం అనబట్టే గట్ల ఈ వీడియో వైరల్ అయింది.